నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనుమానిత వ్యక్తుల సమాచారం సమీప పోలీస్ స్టేషన్ లో అందివ్వాలన్న మెదక్ డీఎస్పీ. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన ప్రసన్న కుమార్. పొలం పనులు వదిలేసి ఉదయం నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న రైతన్నలు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గజ్వేల్ రైతన్నలు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న మెదక్ కలెక్టర్. నిజాంపేట మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించిన రాహుల్ రాజ్. నిజాంపేట మండల కేంద్రంలో 300 మీటర్ల జాతీయ జెండాతో గ్రామ పురవీధుల గుండా తిరంగా ర్యాలీ. భారత్ మాతా కీ జై, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ పై జరిగిన దాడిని క్షమించరాదని టూరిజం, భాషా, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ దర్వు ఎల్లన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో గల విజయ్ కుమార్ నివాసంలో వారు మీడియా సమావేశం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ పై జరిగిన దాడి క్షమించరానిదని టూరిజం, భాషా, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ దర్వు ఎల్లన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్లు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో గల విజయ్ కుమార్ నివాసంలో వారు ఆయనను పరామర్శించి మాట్లాడారు. నర్సారెడ్డి చర్యలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని, ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి భౌతికంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, ఆయన మనసు మాత్రం ఇతర పార్టీలో ఉన్నట్లు ఇలాంటి చర్యల ద్వారా అర్థమవుతుందని విమర్శించారు. ఈ సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి విజయ్ కుమార్ కు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నర్సారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి దళిత, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఏర్పుల మల్లేశం, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు నరహరి, పుట్ట యేసు, ఐఎన్డీయూసీ జిల్లా అధ్యక్షులు వడకొండ్ల రవీందర్ గౌడ్, నరసింగారావు, భాను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గజ్వేల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ సభలో సాక్షాత్తు ఈ జిల్లా కలెక్టర్ గారు వేదికపై ఉండగా, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ బక్కి వెంకటయ్య గారు వేదిక మీద ఉండగా, అదేవిధంగా ఏసీపీ పోలీస్ అధికారులు ఉండగా బహిరంగంగా జరిగిన ఒక సభలో సోదరుడు, మా తోటి తెలంగాణ ఉద్యమకారుడు, ఈ జిల్లాలో ఎదుగుతున్న ఒక యువనేత కొమ్ము విజయ్ కుమార్, కొండపాక విజయ్ కుమార్ మీద భౌతికంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి తూంకుంట నర్సారెడ్డి గారు ఏదైతే భౌతికంగా దాడి చేశారో దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తారు. ఎందుకంటే తూంకుంట నర్సారెడ్డి గారు పార్టీలో ఏదన్నా చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, చిన్న సమస్యలు ఉంటే పార్టీ కుటుంబ పెద్దగా, ఈ జిల్లా అధ్యక్షుడిగా దాన్ని పరిష్కరించాల్సింది పోయి సాక్షాత్తు ఈ జిల్లా మంత్రివర్యులు, ఒక దళిత నాయకుడు డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారి ముందరనే, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎస్సీ ఎస్టీ నాయకుల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు దాడులు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ఒక జడ్జి హోదాలో ఉన్న గౌరవ బక్కి వెంకటయ్య గారు చైర్మన్ గారి సమక్షంలోనే, అదేవిధంగా ఉన్నత పోలీస్ అధికారుల సమక్షంలోనే దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్యగా, ఒక దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తాం. పార్టీలో కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్యలు లేదా పార్టీలో అభిప్రాయ భేదాలు ఉంటే పరిష్కరించుకోవాల్సిన పెద్ద స్థానంలో ఉండి
ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఇట్లా ఎదుగుతున్న ఒక దళిత నాయకుడి మీద, ఒక తెలంగాణ ఉద్యమకారుడి మీద, మా సోదరుడి మీద దాడి చేయడం, పైగా ఆయన ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, స్వయంగా జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్న విజయ్ కుమార్ మీదనే ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి చేయడం అనేది అది పార్టీ నిబంధనావళికి వ్యతిరేకం, అది పార్టీ ప్రోటోకాల్కి వ్యతిరేకం, పార్టీ క్రమశిక్షణ రాహిత్యంలో భాగంగా దీన్ని మేమందరం కూడా పరిగణిస్తూ ఖచ్చితంగా విజయ్ కుమార్ మీద జరిగిన దాడిని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులంగా, తెలంగాణ ఉద్యమకాలంగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులంగా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి ఈ జరిగిన సంఘటన పట్ల, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి, అదేవిధంగా ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షులు, ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ అధ్యక్షులు రాజేంద్ర పాల్ గౌతమ్ గారి దృష్టికి, అదేవిధంగా పార్టీ వేదికల మీద పార్టీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు దళిత నాయకుడు బట్టి విక్రమార్క గారి దగ్గరికి, అదేవిధంగా గౌరవ సీనియర్ నాయకుడు ఈ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి, ఇట్లా పార్టీలో ఉన్న ప్రధాన దళిత నాయకత్వం దృష్టికి కూడా, ఒకవైపు పార్టీలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారితో సహా పార్టీలో ఉన్న సీనియర్ దళిత నాయకులైన వీళ్ళ దగ్గరికి ఖచ్చితంగా ఈ సంఘటన, ఈ జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఖచ్చితంగా తీసుకెళ్తాం. విజయ్ కుమార్ మేము అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఇలా సాక్షాత్తు ఒక జిల్లా అధ్యక్షుడి మీద దాడి జరిగితే, ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దాడి చేస్తే కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతారు. ఈ పార్టీలో మాకు రక్షణ లేదనే రకంగా ఒక మానసికంగా అధైర్యపడతారు. రేపు స్థానిక సంస్థలు దగ్గరవుతారు. స్థానిక సంస్థల్లో పార్టీ కలిసికట్టుగా పనిచేసి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాల్సిన అవసరం, మెజారిటీ సర్పంచ్లను, మెజారిటీ ఎంపీటీసీలను, మెజారిటీ జెడ్పీటీసీలను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీ ప్రోటోకాల్, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే తుమ్ముకుంట నర్సారెడ్డి గారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రధానంగా సిద్దిపేట జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు తమ్ముడు కొండపాక విజయ్ కుమార్, మా సోదర సమానుడు, గత కొంతకాలంగా పార్టీలో ఎవరూ లేనప్పుడు అధికార పార్టీ వైపు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ జెండా మోయని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గ్రామాలలో తిరిగినటువంటి వ్యక్తి కొండపాక విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఒక విచారకరమైనటువంటి అంశం పట్ల మాట్లాడడం నాకు బాధేస్తుంది. ఈ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయని చెప్పేసి గత వారం రోజుల నుంచి విపరీతమైనటువంటి వార్తలు రావడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ పరిశీలిస్తే, టీవీలలో, పేపర్లో చూస్తూ ఉంటే ఈ గ్రూపు తగాదాలు ఎక్కడి వరకు దారితీసినాయంటే, చివరికి సొంత పార్టీ ఒక నాయకుడి పైన, అది కూడా ఒక దళిత బిడ్డ పైన, అదే పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు దాడి చేసే పరిస్థితికి దారితీసినటువంటి సందర్భం. ఇలా 3వ తారీఖు రోజు జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు వేదిక మీద ఉన్నటువంటి సమయంలో, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో అక్కడక్కడ చెదురుమూరు సంఘటనలు చూస్తూ ఉన్నాం. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలు ప్రతిపక్షాలు వచ్చి గొడవలు చేస్తున్నాయి, మాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, మమ్మల్ని పైకి రానివ్వట్లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ విచిత్రం ఏందో కానీ, ఈ సిద్దిపేట జిల్లాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతనే నన్ను పైకి రానివ్వట్లేదు అని చెప్పేసినటువంటి గొడవ. అట్లనే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగితే ప్రజలలో మనకు, మన పార్టీకి, మన ప్రభుత్వానికి గౌరవం పెరుగుతున్నటువంటి కనీసం కూడా ఆలోచన చేయకుండా ఒక సొంత పార్టీ నాయకుడే ఆ కార్యక్రమాన్ని ఒక విఘాతం కలిగేలా ఒక స్లోగన్స్ ఇవ్వడము, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అని చెప్పేసి స్లోగన్లు ఇవ్వడం అంటే ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విఘాతం కలిగించేలా ప్రక్రియ చేయడమే కాకుండా, ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేత కార్యక్రమం సజావుగా నడిచేలా చూడాలి, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజల వద్దకు ఎట్లా జరుగుతుందో చూడాలి,
ఈ ప్రక్రియలో ఉండాల్సినటువంటి నాయకుడు తానే స్వయంగా ఒక దళిత కమ్యూనిటీకి సంబంధించిన ఒక కొండపాక విజయ్ కుమార్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడి పైన దాడి చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అని అనుచరుల వర్గంతో స్లోగన్స్ ఇప్పివ్వడం, తీరా దాడి చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసమో నర్సిరెడ్డి గారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంటే మినిస్టర్ ముందు నర్సిరెడ్డి గారికి జిందాబాదులు కొట్టించుకోవడం మాకేం అభ్యంతరం లేదు, జిందాబాదులు కొట్టించుకోరి, మీరు జేజలు కొట్టించుకోరి, ఏమైనా చేసుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబ పార్టీ. ఈ కుటుంబ పార్టీలో చిన్న చిన్న కలహాలు ఉంటే కూర్చొని ఆ తగాదాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే ఒక వాతావరణం ఉండాల్సిన పరిస్థితిని ఇలా స్వయంగా జిల్లా అధ్యక్షుడే ఈ పార్టీలో గ్రూపుల్ని చేయడంలో, ఆ గ్రూపులలో విద్వేషాన్ని పెంచడంలో, నాయకుల మధ్యన విద్వేషాన్ని పెంచడంలో ఇలా ఆయననే పాత్ర పోషిస్తూ ఉంటే పార్టీ ఎటువైపు పోతుంది? ఇలా మాలాంటి యువ నాయకత్వం ఇలా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి సిద్దిపేట జిల్లాలో కనబడతా ఉన్నది. చాలా మంది అడుగుతున్నారు, అన్న ఇలా దళిత సమాజం అనుమానిత వ్యక్తుల సమాచారం సమీప పోలీస్ స్టేషన్ కు అందించాలన్నారు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్. టౌన్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మెదక్ టౌన్ పట్టణంలోని పిల్లికొట్టాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఈరోజు తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. టౌన్ ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ టౌన్ పట్టణంలోని పిల్లికొట్టాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈ రోజు తెల్లవారుజామున మెదక్ డీఎస్పీ ఆధ్వర్యంలో 2 సిఐలు, 8 ఎస్ఐలు, 97 మంది సిబ్బందితో మొత్తం కలిసి 108 మంది పోలీస్ సిబ్బందితో దాదాపు 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సోదాలు నిర్వహించగా సరైన పత్రాలు లేని మొత్తం 150 వాహనాలు పట్టుబడగా వీటిలో 134 ద్విచక్ర వాహనాలు, 13 3 చక్ర వాహనాలు, 2 కార్స్, 1 ట్రాలీ వెహికల్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా ముందస్తుగా నేర నియంత్రణ చర్యలో భాగంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ లాంటి కార్యక్రమాలు నిర్వహించామని జరుగుతోందని, దానిలో భాగంగా ఈ రోజు మెదక్ టౌన్ లోని పిల్లికొట్టాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. కాలనీలో ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు. కొత్తగా ఇండ్లకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఇవ్వాలన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలకు సైబర్ క్రైమ్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. డిజిటల్ అరెస్ట్, ఎపిక్ ఫైల్స్ వంటి వాటితో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆశపడి యువత మోసపోవద్దన్నారు. నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలని, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు నిలువరించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు కానీ, రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డైల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నేర నియంత్రణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, ఆర్ఐ శ్రీరామకృష్ణ, 8 మంది ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే ఏమీ కాదు, మీతో కలిసి పనిచేయాలి, మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీతో కలిసి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం చాలామంది మనందరం తెలుసు, ఈ కొత్తగా మన ఇళ్ళలో కిరాయిలకి ఇస్తుంటాం. ఇప్పుడు సాధారణంగా చాలామంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఉండట్లేదు, వాళ్ళు ఇల్లు కిరాయికి ఇచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు. కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు. మీకు తెలుసు వీళ్ళు ఎవరో ఉన్నారు, మనకేంటి కొత్త వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు. అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్ని మేము అందరూ కూడా ఈ మొత్తం దాదాపు 89 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ 89 బ్లాక్స్లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ మొత్తం చుట్టూ కార్డెన్ చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా 8 పార్టీస్గా డివైడ్ అయ్యి సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారనే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ వివరాలు అనేది తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉంటున్నారా లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా. ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారు, మనకు తెలియదు, మంచి వాళ్ళుగా ఉంటారు, మనతో మధ్యనే ఉంటారు, కానీ బయటకు పోయి అఫెన్స్ లైక్ చేస్తుంటారు. అందువల్ల మీరు ఒకవేళ తెలిసినా వీళ్ళు అనుమానం వచ్చినా మీరు చెప్పలేని పరిస్థితి. మీ దగ్గరికి ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద వ్యక్తులున్నా, ఏ వ్యక్తులైనా సరే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేసి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేసాం. అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే కొన్ని ఇర్రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, ఆర్సీ బుక్ అనేది ఉండాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ భద్రతలన్నీ మీరు పాటించాలనే ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది. మీకు అన్ని చెక్ చేసి మీ వెహికల్స్ కూడా మీకు రిటర్న్ చేస్తాం. మీకు ఈ రోజు రేపుల్లో కొన్ని విషయాలు, ఎందువల్లంటే వెహికల్స్ సాధారణంగా ఇప్పుడు ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ పర్సన్ ఉండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వెహికల్స్ కొంటున్నారు కానీ ఆ వెహికల్ వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు. దానివల్ల ఏదైనా
ఇల్లీగల్గా కేసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొన్ని దొంగ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఇప్పుడు రీసెంట్గా సెర్చ్ చేస్తుందంటే 2 వెహికల్స్ బస్ స్టాండ్లో ఉన్నాయి సార్, అవి ఇక్కడ పెట్టి వాడుతున్నాం సార్ అని చెప్పారు. అంటే ఇవి సెర్చ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ ఈరోజు మనం ట్రేస్ చేయగలిగాం. అందువల్ల ఏంటంటే కనీసం మీరు వెహికల్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలని భద్రత తీసుకోవాలి. అదేవిధంగా మీ వెహికల్ మీకు కరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేని విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి, సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని రైతు వేదికలో రైతు బీమా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు కార్యక్రమం వసంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న రైతులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని రైతు వేదికలో రైతు బీమా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు కార్యాలయంలో వసంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వసంతరావు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు రైతులు 14/8/2020 నాడు పథకానికి అర్హులని అన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డుతో కూడిన దరఖాస్తు చేసుకోవాలన్నారు. జయదేపూర్ మండలంలో కొత్తగా 606 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయ్యాయని, వీరిలో అర్హులైన రైతులందరూ వెంటనే చివరి రోజు కావడంతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, రైతు బీమా LIC ఐడి కలిగి ఉన్న రైతులు తమ వివరాల్లో ఏమైనా సవరణలు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమం వివిధ అంశాల గురించి తెలుసుకొని ఉన్నాము. దీని తర్వాత రైతు బీమా దరఖాస్తులు అనేది తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మనకి ఇది రైతు బీమాకి 8వ సంవత్సరం. మనకి ఈ పథకం అనేది 2018లో మొదలైంది. దీంట్లో ఏంటంటే 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న రైతులందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఆధార్ కార్డులో ఉన్న వయసుని బట్టి వయసు నిర్ధారించడం జరుగుతుంది. దీంట్లో ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మనం 14/8/1966 నుండి 14/8/2007 వరకు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ముఖ్యంగా మనకి దీంట్లో 4 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి కొత్త పట్టదారు పాస్బుక్ హోల్డర్స్, అంటే మనకి జూన్ 5 తేదీ వరకు ఉన్న కొత్తగా ఈ పట్టదారు పాస్ పుస్తకం తీసుకున్న ఈ రైతులందరికీ కూడా అది వర్తింప చేయడం జరుగుతుంది. అయితే ఆ కేటగిరీ కింద మన మండలంలో చూసుకున్నట్టయితే 608 మంది కొత్త పట్టదారు పాస్బుక్లు ఉన్నోళ్ళు ఉండటం జరిగింది. అలాగే రెండో కేటగిరీ వస్తే 5 ఎకరాల లోపు అంతకుముందే పట్టదారు పాస్ పుస్తకం ఉన్నోళ్ళు, ఇదొక కేటగిరీ. దీంట్లో అంటే అంతకుముందు పాస్బుక్ వచ్చి ఉంటుంది, బట్ వాళ్ళు ఏదైనా కారణం చేత ఈ రైతు బీమా అనేది చేయించుకోలేదు. అట్లాంటి రైతులకి రెండో ప్రయారిటీ ఇచ్చి చేస్తూ ఉన్నాం. అట్లా మన మండలంలో చూసుకుంటే ఇంకా 5 ఎకరాల లోపు చేయించుకోవాల్సిన వాళ్ళు 1383 మంది ఉన్నారు. ఇక మూడో కేటగిరీ వచ్చి రెన్యువల్స్ అంటే ఆల్రెడీ మనకి గతంలో LIC రైతు బీమా చేయించుకొని LIC ఐడి వచ్చిన రైతులు మళ్ళా రెన్యువల్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు మళ్ళా మనకేమి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ మార్పులు ఏమైనా ఉన్నట్టయితే అది ఒక దరఖాస్తు ఇచ్చినట్టయితే మార్పులు కూడా చేయడం జరుగుతుంది. ఉదాహరణ చూసుకున్నట్టయితే నామినీ పెట్టుకొని ఉంటారు, నామినీ చనిపోయి ఉంటారు, అట్లాంటి ఇంకా పేరు తప్పుబడి ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పుబడి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఈ మార్పులు కూడా చేయడం జరుగుతుంది. ఆ మార్పులు చేసుకోవడానికి మనకి ఈరోజే ఆఖరి తేదీ. మనకి రెన్యువల్స్ దాదాపు 8480 మందికి రెన్యువల్కి అర్హులుగా ఉన్నారు. తర్వాత 5 ఎకరాల పైన ఇంతకుముందు చేయించుకొని రైతులు, ఇది 4వ కేటగిరీ. దీంట్లో మనకి మొత్తం మండలంలో 47 మంది రైతులే ఉన్నారు. 5 ఎకరాలు దాటి ఉండి ఇంతకుముందే పట్టదారు పాస్ వచ్చి రైతు బీమా దరఖాస్తు చేసుకునే వాళ్ళు 47 మంది అన్నమాట. కాబట్టి 4 కేటగిరీలని మనం ఇప్పుడు రైతు బీమా చేయడం జరుగుతుంది. 3 కేటగిరీలు చేయడం జరుగుతుంది. ఒకటి ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతుంది. అంటే వాళ్ళకి 59 సంవత్సరాలు కనుక లోపు ఉంటే ఆటోమేటిక్గా గత సంవత్సరాల్లో చేసుకున్నా కూడా రెన్యువల్ అవుతుంది. 59 దాటితే అది రెన్యువల్ కాదు, వయసు దాటితే. అలాగే ఇంతకుముందు మైనర్ ఉండి ఇప్పుడు 18 సంవత్సరాలు దాటున్న వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. పొలం పనులు వదిలేసి ఉదయం నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వటం లేదంటూ తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గజ్వేల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలం పనులను వదిలేసి ఉదయం నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వటం లేదంటూ, తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఎరువుల విక్రయ కేంద్రం వద్ద రైతులు మాట్లాడుతూ, గత 4 రోజుల నుంచి యూరియా కోసం పొలం పనులను వదిలేసి గజ్వేల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఎరువుల కేంద్రం వద్దకు తిరుగుతూ సిబ్బంది ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం సరిపడా ఎరువులు ఇవ్వకపోవడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలనలో ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా కేసీఆర్ రైతులను రాజులా చూసుకున్నారని, కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తుందన్నారు. కనీసం రైతులకు సరిపడా యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆచారం గజ్జల మండలం మేము 3-4 రోజుల యూరియా గురించి తిరుగుతున్నాము. బుక్లో సీరియల్ పెట్టడానికి కూడా మళ్ళీ తీసేస్తారు. మనిషి క్యాండిడేట్ కావాలంటే ఇప్పుడు మా భార్య నేను తీసుకొస్తే ఆమె ఇవ్వాలి కదా, అట్లా ఇస్తలేడు. ఆమెను క్యాండిడేట్ కావాలంటారు. ఇప్పుడు బుక్ 2 ఇస్తుడు, ఎకరం లోపల ఉంటే 1 ఇస్తుడు. వేరే మండలాలకు కూడా రాస్తారు. మరి ఏ ఊరికి ఆ ఊరికి రాసిస్తే ఆ లారీకి అక్కడనే రాసిస్తే మాకు సరిపోతాయి కదా. ఏ ఊళ్ళో ఆ ఊరికి లారీ పంపిస్తే మాకు సరిపోతుంది. ఇట్లా అన్ని ఊళ్ళలో నీటికే తెప్పించి మండలం మొత్తం 30-36 ఊళ్ళు ఈడ ఎంతమంది ఇది కొట్లాడతామో ఎంతమంది సీరియల్ పెడతాం. అవే ఏ ఊరికి ఆ ఊరికి లారీ పంపిస్తే అయిపోతాయి కదా. ఈ వాన పడ్డ వర్షానికి యూరియా అవసరం, మొక్కజొన్న కానీ యూరియా ఏది వరికి కానీ ఇదేమో షార్టేజ్ ఉన్నదండి. గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తుంది. ముందు గవర్నమెంట్ ఇది సమస్య లేదు, యూరియా గురించి సమస్యనే లేదు. ఇప్పుడు దీనికి లైన్ గురించి పొద్దున 6 గంటలకు వచ్చి లైన్లు లేవండి. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా చాలా బాగుంటాయి, సమస్యలు లేకుంటే రైతులకు ఎటువంటి సమస్య లేకుండా వెళ్ళిపోయింది. నా పేరు కనకయ్య, మాది పిడిచేడు. మా ఫాదర్కి బదులుగా నేను వచ్చిన. నిన్న కూడా వచ్చిన. నేను యాక్చువల్గా జాబ్ చేస్తాను. జాబ్కు లీవ్ పెట్టుకొని 2 డేస్ నుండి ఒక 2 బస్తాల యూరియా కోసము ప్రయత్నం చేస్తున్నా. బట్ ఆ 2 బస్తాల యూరియా కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి స్థితిలో గవర్నమెంట్ పనిచేస్తుంది. రెగ్యులర్గా రోజు 2 లారీల యూరియా పంపిస్తామంటున్నారు. ఆ అధికారులు కూడా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. రెస్పెక్ట్ లేకుండా ఫార్మర్స్తో మాట్లాడుతున్నారు. టోకెన్ కూడా ఇష్యూ చేయలేక ఉన్నారు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్లో ఏ ఒక్క రోజు కూడా మా ఫాదర్ కానీ నేను కానీ ఏ ఒక్కరు కూడా, ఏ ఫార్మర్ కూడా, ఏ రైతు కూడా వచ్చి లైన్లో నిలిచినటువంటి ఎవరికి ఎంత అవసరం ఉందో అంత సరుకు అంత స్టాక్ వాళ్ళు అవైలబుల్ పెట్టిండ్రు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎంత స్టాక్ అవసరం ఉంది, ఎంత సప్లై చేయాలి అనేటువంటి లెక్కలు కూడా వాళ్ళ చేతిలో లేవు. ఏదో నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇంతమంది రైతుల టైం వేస్ట్. వాళ్ళు ఈ వర్షం పడుతున్నప్పుడు ఎంతో పనిచేసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు రేయింబావాలు ఇక్కడే మబ్బులు 4 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను 9 గంటలకు వచ్చిన, నాకంటే ముందు 5 గంటలు 4 గంటల ముందు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ టైం వేస్ట్, వాళ్ళ పని వేస్ట్. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించాలి. గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణిలో కూడా మేము లేము. ఎందుకంటే అది పూర్తిగా నిర్లక్ష్య గవర్నమెంట్. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా రైతు బంధుకు కానీ, రైతు భరోసాకు కానీ, యూరియా కానీ దేని గురించి కానీ బాధపడలేదు. ఈ గవర్నమెంట్లో చాలా అందరూ విసిగిపోయి ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచన చేసి సప్లై చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బందోబస్తు మధ్యలో అమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫార్మర్స్ దొంగల్లా కనిపిస్తున్నారా? ఫార్మర్ రైతు దేశానికి వెన్నుముక అని చెప్తారు, కానీ దేశానికి వెన్నుముక కాదు, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు. ఇంత భారీ బందోబస్తు మధ్యలో యూరియా అమ్మవలసిన అవసరం ఏముంది? టోకెన్ ఇచ్చి రైతులని సామరస్యంగా అందరికీ టోకెన్స్ ఇష్యూ చేసి అకార్డింగ్ టు దేర్ వాళ్ళ టైంని బట్టి వాళ్ళు ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా. అలా కాకుండా వాళ్ళని దోపిడి దొంగల్లాగా పోలీసులను పెట్టి బందోబస్తు మధ్యలో చేస్తున్నారంటే వీళ్ళేదో బ్లాక్ దందా చేస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రతి రైతు విసిగిపోయి ఉన్నాడండి. మార్నింగ్ టిఫిన్ తినకుండా వచ్చి, అన్నం తినకుండా వచ్చిన రైతులు ఎంత వాళ్ళ ఫేసుల్లో చూడండి, వాళ్ళ ముఖాల్లో చూడండి, ఎంత అలసిపోయి ఎంత. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన తమపై దురుసుగా ప్రవర్తించిన తహసీల్దార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన తమపై దురుసుగా ప్రవర్తించిన తహసీల్దార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు గౌరీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చెరువులు, కుంటలు కబ్జా అవుతున్నాయని, సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసిన తమకు సంబంధం లేదని చెప్పడమే కాకుండా తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని గౌరీ ఆరోపించారు. తహసీల్దార్ క్షమాపణ చెప్పే వరకు కార్యాలయం ముందే కూర్చుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గౌరీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరేంద్ర, రైతు సంఘం నాయకులు రాములు, సిపిఎం మండల కమిటీ నాయకులు సాయిలు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తి తహసీల్దార్ గారి ఆఫీసులోకి ప్రజా సమస్యల కోసము గతంలో మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లకు అట్లాగే ఆర్టీఏకు సంబంధించిన ఫామ్ కోసము మేము ఈరోజు అడగడానికి వస్తుంటే మీరు ఎప్పుడో ఇచ్చిన రిప్రజెంటేషన్ల కోసం మేము చేయలేని పరిస్థితి. గతంలో ఉన్న తహసీల్దార్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్కు మేమెందుకు స్పందిస్తామని చెప్పి ఆ సమాధానం ఇవ్వడము. అట్లాగే ఎందుకు స్పందించారు మేడము, ఇట్లా ఒక దిక్కు చెరువు కుంటలు కబ్జా అవుతుంటే వాటిపైన సర్వే లేదు, ప్రభుత్వ భూములు దిక్కు కబ్జా అవుతుంటే సర్వే లేదు, అట్లాగే విపరీతంగా మైనింగ్ ఏర్పడుతుంటే వాటిపైన సర్వే లేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయడం లేదు. వీటిపైన ఎలాంటి స్పందన లేదు. మీద మేము అడుగుతా ఉంటే ఈరోజు మీకు కామన్ సెన్స్ లేదా అనే విధంగా మాట్లాడింది. కామన్ సెన్స్ లేదా అని పర్టికులర్ గా నన్ను ఈ రోజు ఒక లీడర్ గా మా సిపిఎం పార్టీగా ఉన్న లీడర్నే ఈ రోజు అంటే మామూలుగా వచ్చిన ప్రజలు కానీ రైతులకు కానీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందో ఆలోచించుకోవాలి ప్రజలు. ఇలాంటి తహసీల్దార్ గారు ఉన్నంత వరకు ప్రజలకు ఎలాంటి న్యాయం కూడా జరగదని ఈ సందర్భం మేము చెప్తా ఉన్నాము. ఆమె వచ్చి ఇప్పుడు సారీ చెప్పేంత వరకు మేము ఇక్కడ నుంచి లేవలేమని పరిస్థితిగా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ తరఫున. జిందాబాద్. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడం కోసమే టీఎల్ఎం మేళా నిర్వహించడం జరుగుతుందని వెల్దుర్తి ఎంఈఓ సీతారాం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సులభంగా విద్య అందించడం కోసం ఉపాధ్యాయులు తయారు చేసిన పరికరాలను ఈ మేళాలో ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడం కోసమే టీఎల్ఎం మేళా నిర్వహించినట్లు వెల్దుర్తి ఎంఈఓ సీతారాం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సులభంగా విద్య అందించడం కోసం ఉపాధ్యాయులు తయారు చేసిన పరికరాలను ఈ మేళాలో ప్రదర్శించినట్టు ఆయన తెలిపారు. మండల స్థాయిలో జరిగిన ఈ మేళాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధ్యాపకులను జిల్లా స్థాయి మేళాకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతంలో భాగంగా గుణాత్మక విద్య అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ యాదగిరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండల స్థాయిలో జరిగినటువంటి టీఎల్ఎం మేళాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఎంఓ సార్ సీతారాం సార్ గారికి, గతంలో ఎంఓ యాదగిరి సార్ గారికి నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే మన ఎంఓ సార్ గైడెన్స్ ద్వారా మేము ఈరోజు టీఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది. ఈ టీఎల్ఎం మేళాలో ఇక్కడ ప్రదర్శించినటువంటి టీఎల్ఎంస్ మన పాఠశాలలో విద్యార్థులు ఉపయోగిస్తూ వారి యొక్క ఏవైతే కనీస సామర్థ్యాలు ఉన్నాయో ఆ కనీస సామర్థ్యాలను అభివృద్ధి చెందడానికి ఈ టీఎల్ఎం మేళా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ టీఎల్ఎం మేళాలో ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి వారిని గుర్తించి జిల్లా స్థాయి కూడా మన ఎన్ఎస్ఆర్ ఆధ్వర్యంలో పంపడం జరుగుతుంది. మరి ఈ టీఎల్ఎం మేళా ద్వారా విద్యార్థులు గణితంలో, తెలుగులో, తర్వాత ఈవీఎస్, తర్వాత ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా అవగాహన చేసుకొని లర్నింగ్ అవుట్కమ్స్ అభివృద్ధి చెందడానికి ఈ టీఎల్ఎం మేళా ఉపయోగపడుతుందని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్ణయించిన మేరకు ఈరోజు వెల్దుర్తి మండలంలో మండల స్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది. ఇది నిత్య జీవిత బోధనలో ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు, గణితం, అదేవిధంగా పరిసరాల విజ్ఞానం ఈ నాలుగింటిలో కూడా విద్యాబోధనలో విద్యార్థుల్ని ఎక్కువ గుణాత్మక విద్యను తీసుకురావడం కోసం, పెంపొందించడం కోసం బోధనా ఉపకరణాలు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం టీఎల్ఎం మేళా అంటే ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా వీటి పాఠశాలలకు తీసుకెళ్ళి పిల్లలందరూ కూడా ఉపయోగించి నిత్య జీవిత బోధనలో టీఎల్ఎం ఉపయోగించడం ద్వారా ఎక్కువ ప్రమాణాలు సాధించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగానే మనకు ఈ రోజున టీఎల్ఎం మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు విద్యాశాఖ అధికారి శ్రీ యాదగిరి సార్ గారు హాజరవడం జరిగింది. సార్ యొక్క గైడెన్స్, అదేవిధంగా
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుర్తి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య సార్ యొక్క సహకారంతో కమిటీలు వేశాం. కమిటీల ద్వారా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట గ్రామంలో అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల దరి చేరవని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట్ల గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో, ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా పర్యటించి పలు రికార్డులు పరిశీలించి విద్యార్థులకు విద్యా బోధన ఎలా అందిస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుంట సబ్ సెంటర్, ప్రైమరీ, అంగన్వాడీ సెంటర్లను సందర్శించామన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార లోపం ఒక్కరే ఉన్నారని, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ నిర్వాహకులకు సూచించారు. అలాగే గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. మొదటి విడుదల ₹1,00,000 వారి అకౌంట్లో జమ అవుతాయని, త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేసుకున్నట్లయితే విడతల వారీగా వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయన్నారు. గ్రామాల్లో పరిసర పరిశుభ్రతపై ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలని, ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ప్రాణాంతకమైన వ్యాధులు దరిచేరవన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కవిత, వెంకట నరసింహారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వ్యాధులు రాకుండా మళ్ళీ వ్యక్తిగత శుభ్రత, బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భోంచేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల టైఫాయిడ్ లాంటి వాటర్ బార్న్ డిసీజెస్ అవన్నీ కూడా, కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చేటవన్నీ కూడా మనము అరికట్టడానికి ఉంటుంది. సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటూ, నీళ్ళు ఎక్కడ కూడా మన విలేజ్లో నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఈ ప్రాణాంతకమైన వ్యాధులు అన్నీ కూడా మనము వీటన్నిటిని కూడా మనము జయించి మంచిగా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుందని కూడా ప్రజలందరినీ కూడా మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు నిజాంపేట్ మండలంలోని కల్వకుంట్ల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ విజిట్ చేయడం జరిగింది, సబ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది, అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ప్రైమరీ స్కూల్లో పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. సో అందరు కూడా మంచిగా ఏవైతే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా బాగా చేస్తూ ఉన్నారు పిల్లలు. బట్ ఒకరిద్దరు పిల్లలు కొద్దిగా వీక్ ఉంటే కూడా వాళ్ళ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టమని అక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అంగన్వాడీ పిల్లలు కూడా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఒక్కలే ఉన్నారు అంగన్వాడీ సెంటర్కి. సో వాళ్ళకి ఆల్రెడీ మనము ఎవరెవరైతే మ్యామ్ పిల్లలు ఉంటారో, సో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేసి, అంటే ఒక పూట మనం అన్నం పెట్టినంత మాత్రాన ఆ పౌష్టికాహార లోపం అనేది పోదు. సో 2 పూటలు వాళ్ళు ఇంట్లోనే భోజనం చేస్తారు కాబట్టి ఇంట్లో కూడా మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే ఆ పౌష్టికాహార లోపం రాకుండా ఉంటుంది. సో ఆ ఒక్క పిల్లోడిని కూడా తొందరగా పేరెంట్స్తో మాట్లాడి ఇంట్లో కూడా పౌష్టికాహారం తీసుకునే విధంగా చూసి, సో వాళ్ళని కూడా మంచి సో ఎవరికెవరికైతే మనకి ఇందిరమ్మ ఇళ్ళల్లో అంటే జాగ లేకపోవడం వల్ల, ప్లేస్ లేకపోవడం వల్ల ఎవరైతే సెలెక్ట్ కాలేకపోయినారో మరి అటువంటి వాళ్ళదంతా కూడా L2 లిస్ట్ అనేది ఒకటి ఉంది ప్రతి గ్రామ పంచాయతీ వైజ్. ఆ L2 లిస్ట్ నుంచి కూడా ఇందిరమ్మ ఇళ్ళల్లో సెలెక్ట్ కానీ వాళ్ళ L2 లిస్ట్లో ఉన్న వాళ్ళని ఈ 2 BHK ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి కానివ్వండి, లేకపోతే ఏదో ఒక ఫేజ్లో ఉన్న వాటివన్నిటి కూడా అవి తొందరలోనే ఒక 1 వీక్ 10 డేస్లో అవన్నీ కూడా అలాట్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనకి వర్షాకాలం నడుస్తూ ఉంది, సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ వీక్ ఒక 4 డేస్ మనము ఇంటెన్సివ్గా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని మున్సిపాలిటీలలో, అన్ని గ్రామ పంచాయతీలలో చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత చేసినా కానీ ప్రజల మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రజలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పర్సనల్ హైజీన్ పాటిస్తూ పరిసరాలను అంతా పరిశుభ్రంగా పెట్టుకొని ఇంట్లో. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గజ్వేల్ అయ్యప్ప ఆలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గజ్వేల్ అయ్యప్ప ఆలయం నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్, సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ తో కలిసి ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో అందరూ బాగుండాలని, గజ్వేల్లో వెల్లివిరిసిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అనగా 13/8/2025 రోజున ఉదయం నుంచి రాత్రి వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహాన్న ప్రసాదం అందచేయడం జరుగుతుందని, ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపా
కటాక్షలకు పాత్రులు కావాలన్నారు. కార్యక్రమంలో పురోహితులు నందబాల శర్మ, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లగిశెట్టి దుర్గం, ప్రధాన కార్యదర్శి బచ్చు రవీందర్, సంయుక్త కార్యదర్శి పులిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి నారాయణ రెడ్డి, ఆర్యవైశ్య నాయకులు కైలాస ప్రశాంత్, వెంకటేష్, ఉమేష్, భక్తులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా భక్తుల సహకారంతో నిర్మించుకున్నటువంటి అభినవ శబరిమలగా విరిసినటువంటి అయ్యప్ప స్వామి ఆలయం రేపు వార్షికోత్సవ కార్యక్రమానికి ముస్తాబవుతుంది. మరి అందరు భక్తుల సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా ఒక నూతన వరవడి మన గజ్వేల్ పట్టణం అయ్యప్ప ఆలయంలో జరుగుతుంది. ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుండి ఇక్కడ శ్రావణ మాసంలో హరిరపుత అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకాలు దంపతులచే గావిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇంతింతై వడింతై చందనంగా దాని యొక్క ప్రతిష్ట పెరిగిపోతుంది. ప్రతిరోజు కూడా భక్తులు ఉదయాన్నే ఇచ్చేసి ఆ స్వామివారికి మూలవిరాటకు ప్రత్యేక అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణ చేసుకుంటున్నాము. మరి గజ్వేల్ పట్టణంలో కో అంటే నేను ఉన్నా అనేటువంటి అయ్యప్ప స్వామి ఆలయం వెలసిల్లి అయ్యప్ప స్వామి కోరుకున్న కోరికలు తీర్చుకుంటూ కొంగు బంగారం చేస్తున్నారు. మరి అయ్యప్ప స్వామిని నమ్ముకుంటే అన్ని విధాలు అందరికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులు ఇక్కడ జరిగే కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించి విధిగా మీరు ఇందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. రేపు 13 బుధవారం రోజున అయ్యప్ప రోజు సందర్భంగా స్వామివారికి 23వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం స్వామికి పంచామృత అభిషేకాలు, గణపతి హోమము మరియు పల్లకి సేవ మరియు సాయంత్రం 18 టాంబడి పూజ. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులై ఆయురాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుతున్నాం. గజ్వేల్లో అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరి కరుణా కటాక్షాలతో ఇంతింతై వటుండి మనం నిర్మించుకున్నటువంటి అభినవ శబరిమల లాంటి అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క వార్షికోత్సవం 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు గణపతి హవనము, 6:30 ప్రతిష్టామూర్తికి అభిషేకాలు, తదనంతరం మన అత్యద్భుతంగా నిర్మించుకున్నటువంటి కళ్యాణ మండపం యొక్క 2వ ఫ్లోర్లో పుణ్యావచనం ఉంటుంది. మరియు పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ ఉంటుంది. ఇందులో భాగంగానే సాయంత్రం 6:30 నుంచి మహాదీప పెదలట్టామని మహాపూజ కార్యక్రమం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కమిటీ సభ్యులు, మాతృమూర్తులు, భక్తులు, స్వాములంతా సకాలానికి విచ్చేసి ఆ దివ్య 18 పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఇంతింతై వటుడింతై అన్నట్టు మన దేవాలయాన్ని నిర్మించుకున్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి సకాలానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. దేశభక్తిని పెంపొందించేందుకే నిజాంపేట మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా 300 మీటర్ల జాతీయ జెండాతో గ్రామ పురవీధుల గుండా భారతీయ తిరంగా ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని పెంపొందించేందుకు నిజాంపేట మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా 300 మీటర్ల జాతీయ జెండాతో గ్రామంలో పురవీధుల గుండా భారీ ర్యాలీ, తిరంగా ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతుందని, భారతదేశ ప్రజలకు భారతీయ భావాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరవేసి మన దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, మహంకాళి, సిద్ధరామరెడ్డి, ఆకుల రమేష్, ప్రశాంత్ గౌడ్, ప్రశాంత్, మధు, తీగల స్వామి, లింగం, వెలుముల సిద్ధరాములు, ప్రణయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతి ఒక్కరిలో జాతీయత ఉట్టిపడే విధంగా ఈరోజు మన నిజాంపేట మండల కేంద్రంలో అతిపెద్ద భారత జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగురవేసి మన జాతీయత సాటి చెప్పి ఆపరేషన్ సింధూర్ లాంటి ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తూ మన అఖండ భారతదేశానికి కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా వారి ఆకాంక్ష నెరవేరాలని ఈరోజు పెద్ద మొత్తంలో ర్యాలీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా యువకులు, యువత,
వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్ అన్నారు. ఈ అక్రమ అరెస్టులకు, కేసులకు భయపడేది లేదని, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం రాష్ట్ర ఏబీవీపీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. ఏబీవీపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ మేరకు హైదరాబాద్ లోని పెద్దమ్మ దేవాలయం వద్ద సామూహిక కుంకుమార్చన నిజాంపేట మండలంలోని పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబీవీపీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా పోలీసులు అర్ధరాత్రి నుంచి ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సిగ్గుచేటని, ఈ అక్రమ అరెస్టులను, కేసులకు భయపడేది లేదని, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టుకు రాష్ట్ర ఏబీవీపీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట పోలీసులు ఏబీవీపీ నాయకులని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. నిజాంపేట పోలీసులు ఏబీవీపీ నాయకులపైన రాత్రి తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏబీవీపీ ఎలాంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వకపోయినా కానీ ఈ పోలీసులు అరెస్ట్ చేయడము సిగ్గుచేటు. ఇట్లాంటి కార్యక్రమాలు ముందస్తు అరెస్టులకు, ముందస్తు అరెస్ట్ కేసులకి ఏబీవీపీ ఎప్పటికీ కూడా భయపడదు. ఇట్లాంటి కార్యక్రమాలను మీరు నిర్వహిస్తే మేము దీనికి పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏబీవీపీ తీసుకుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలని పునరావృతం చేయకుండా ఏబీవీపీ ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించకుండా కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్తల్ని అరెస్ట్ చేయాలని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనికి మేమందరం కూడా రాష్ట్ర శాఖ తరఫున సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని స్థానిక గాజులపల్లి పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వినూత్నంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని స్థానిక గాజులపల్లి పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని వినూత్నంగా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండే తల్లిదండ్రులు కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు ఓవైపు మ్యూజికల్ చైర్, రన్నింగ్, స్కిప్పింగ్ మరియు టాప్ ఆఫ్ వార్, మరోవైపు పురుషులు రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ మరియు మ్యూజికల్ చైర్ వంటి ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రులే పిల్లలుగా మారి విద్యార్థులను అలరించి ఆటపాటల్లో ఏ విధంగా ఉత్సాహంగా క్రీడా స్ఫూర్తితో మెదులుకోవాలో తెలియజేశారు. మహిళల విభాగంలో మ్యూజికల్ చైర్ గేమ్ లో నవనీత, వనిత, స్కిప్పింగ్ గేమ్ లో కల్పన మరియు కవిత, టగ్ ఆఫ్ వార్ గేమ్ లో వనిత మరియు వారి టీం, అప్ అండ్ డౌన్ గేమ్ లో లక్ష్మి మరియు వనిత, స్పూన్ రేస్ లో శోభ మరియు రమ్య, రన్నింగ్ లో అరుణ్ జ్యోతి మరియు శోభలు గెలుపొందారు. పురుషుల విభాగంలో మ్యూజికల్ గేమ్ లో ఎల్లం మరియు దేవదాస్, టగ్ ఆఫ్ వార్ గేమ్ లో దేవదాస్ మరియు వారి టీం, లాంగ్ జంప్ లో నరేష్ మరియు మారుపాక రాజు, హై జంప్ లో నరేష్ మరియు దాసరి రాజు, రన్నింగ్ లో నరేష్ మరియు సురేష్ గెలుపొందారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిని రగిలించి గెలుపోటములు సమాంతరంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు నవీన్ రెడ్డి, నరసింహులు, రజిత, జ్యోతి మరియు రోజాలు పాల్గొన్నారు. హైదరాబాద్ లో పెద్దమ్మ దేవాలయం వద్ద నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా బీజేపీ, హిందూ సంఘాల నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని నాయకులు ఖండించారు. హైదరాబాద్ లోని పెద్దమ్మ దేవాలయం వద్ద నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా బీజేపీ, హిందూ సంఘాల నాయకులను చిన్నశంకరం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, హిందూ సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని నాయకులు ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దమ్మ తల్లి కుంకుమార్చనలో పాల్గొనేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి శ్యామ్, కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. హిందూ సంఘాల పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి హిందూ దేవాలయాలపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి హిందూ గుడిలపైన దాడి జరగడం బాధాకరం. ఈ ప్రభుత్వం యొక్క పాలన సరిగా లేక హిందూ సంఘాలపై, ప్రతి గుడిపై హిందువులపై దాడి జరగడం బాధాకరమైన విషయం. హిందువుల మీదనే ఎందుకు ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపని నేను అడుగుతా ఉన్నా. అదే రోడ్లోని గుడులే ఉన్నాయా? ముస్లింలు మసీదులు,
చర్చిలు వాటన్నిటి జోలికి పోకుండా ప్రత్యేకంగా హిందువులపైనే పడడం హిందూ సంఘాల తరఫున తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము ఒక భక్తి కార్యక్రమానికి వెళ్తుండడం కుంకుమార్చన గురించి వెళ్తుంటే అరెస్టు చేయడం అనేది బాధాకరం. ఈ ప్రభుత్వానికి హిందూ సంఘాలు తగిన బుద్ధి చెప్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై పెద్దమ్మ తల్లి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేస్తున్నందుకు నిరసనగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు వాళ్ళు కూడా కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు మధ్యలో అరెస్టులు చేయడం చాలా బాధాకరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని వచ్చేసి హిందువులపైనే పడడం, హిందూ దేవాలయాలను కూల్చడం ఒక దానిగా చేసుకుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 10 సంవత్సరాల రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ కనీసం నిరుపేదలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమ్మ రమేశారి అన్నారు. రామేంపేట మండలం కాట్రయాల గ్రామంలో మంగళవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ కనీసం నిరుపేదలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేశారి అన్నారు. రామేంపేట మండలం కాట్రయాల గ్రామంలో మంగళవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 50 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు. గ్రామానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు జాబితాలో చేర్పించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేశారి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్, గ్రామ ఉపాధ్యక్షులు బాలయ్య, ప్రధాన కార్యదర్శి మధురి సిద్దిరాములు, డీలర్ యాదగిరి, కాంగ్రెస్ నాయకులు సిద్దిరాములు, మహేందర్ రెడ్డి, ఎల్లం, కిస్రయ్య, సంజీవులు, రాకేష్, కమ్మల్, సందీపు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాట్రియాల గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ఘనంగా ఉత్సాహంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రాకపోవడం, ప్రభుత్వ పథకాల పేరిట మళ్ళీ రేషన్ కార్డు లేని వారికి అర్హులు కాదని చెప్పి ప్రకటించడం ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవడం జరిగింది. ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈరోజు కాట్రియాల గ్రామంలో దాదాపుగా ఒక 50 పైగా కొత్త రేషన్ కార్డులు, 150కి పైగా యాడింగ్స్ ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి కూడా మంచి సానుకూల స్పందన, అందరూ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక నాయకులను కూడా అభినందించడం జరిగింది. తద్వారా దానికి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా చాలా మందికి న్యాయం జరుగుతూ సన్నబియ్యం ప్రతి మనిషికి 6 కిలోల సన్నబియ్యం తీసుకోవడం ద్వారా ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా అందులో భాగంగా రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి కారకమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనుమానిత వ్యక్తుల సమాచారం సమీప పోలీస్ స్టేషన్ లో అందివ్వాలన్న మెదక్ డీఎస్పీ. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ డబుల్ బెడ్రూమ్ ఇంటిలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన ప్రసన్న కుమార్. పొలం పనులు వదిలేసి ఉదయం నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న రైతన్నలు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గజ్వెల్ రైతన్నలు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న మెదక్ కలెక్టర్. నిజాంపేట మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించిన రాహుల్ రాజ్. నిజాంపేట మండల కేంద్రంలో 300 మీటర్ల జాతీయ జెండాతో గ్రామ పురవీధుల గుండా తిరంగా ర్యాలీ. భారత్ మాతా కీ జై, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.